వెల్కమ్ టు ఫేవరెట్ ఫ్యామిలీ ఫుడ్. ఈరోజు మనము మిర్చి సాలన్ లేదా మిర్చి మసాలా కర్రీని తయారు చేసుకుందాం. ముందుగా మనం ఈ విధంగా మిర్చీలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మధ్యలో చీలి గింజలు లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నింటిలో నుండి మనము గింజలను బయటకు తీసి అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మిర్చీలలో కూడా 2 రకాలు ఉంటాయి. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ మిర్చీలను తీసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. ఈ మిర్చి మసాలా కర్రీ కోసం మనము 2 కొబ్బరి, 4 స్పూన్ల నువ్వులను తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వాటిని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఇందులోనికి నువ్వులను కూడా వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా ఇలా వేయించిన కొబ్బరి ముక్కలను నువ్వులను మనము మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలి. ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనము స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1 గంటెను నూనె వేసుకొని 1 స్పూన్ వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిగడ్డ ముక్కలను మనము ముందుగా పట్టుకున్న మిక్సీ జార్లో ఉన్న కొబ్బరి పొడిలోనికి ఇవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొంచెం వాటర్ను యాడ్ చేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక గిన్నెను పెట్టుకొని అందులోనికి 2 గంటల ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనికి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చీలన్నింటిని కూడా ఈ ఆయిల్లోనికి వేసుకోవాలి. ఈ విధంగా మనము అన్ని మిర్చీలను కూడా ఇందులోనికి వేసుకోవాలి. ఇలా వేసుకున్న మిర్చీలన్నింటిని మనము ఈ విధంగా గంటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చీలు కొంచెం కలర్ మారే వరకు మనము ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనికి మనం 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మిర్చీలన్నీ కూడా ఈ విధంగా కలర్ మారే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిర్చీలన్నింటినీ మనము
ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఈ విధంగా ఈ మిర్చీలు వేయించుకున్న ఆయిల్లోనే మనము 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనము 1 స్పూన్ వెల్లుల్లిని వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనికి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనికి 1 స్పూను మసాలాను వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము 1 స్పూను పసుపును కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 2 స్పూన్ల కారం పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. కారపొడి కూడా 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వుల పేస్ట్ను ఇందులోనికి మనము వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతటిని కూడా మనము కలుపుతూ ఈ విధంగా 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి నువ్వుల పేస్ట్ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఈ విధంగా ఈ చింతపండు రసం కూడా ఈ విధంగా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఇందులోనికి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఇందులోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చీలన్నింటినీ వేసుకోవాలి. ఈ మిర్చీలన్నింటికి మసాలా పట్టే విధంగా మనము గంటతో మెల్లగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మిర్చీలు మరియు మసాలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సరిపడినన్ని నీళ్లను పోసుకోవాలి.
1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ మిర్చి మసాలా కర్రీ మనము చపాతీలోని గాని, బగారా రైస్లోని గాని, బిర్యానీలోని గాని వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.